మాట్లాడరా గత 4 రోజుల క్రితం పున్నాల గ్రామంలో దళితుల పైన అగ్రవర్ణాలు అమానుషంగా దాడి చేశారు. ఈ ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ దానికి నిరసనగా కేవీపీఎస్ గా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఇప్పుడే ఆర్డీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను, ఈ సిద్దిపేట ప్రాంతంలో దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయంటే అది ప్రధానంగా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాను. ఇప్పటికైనా పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకి ఈ దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే డిఎస్పీ గారు ఎంక్వైరీ చేపట్టి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదే సందర్భంగా ఇప్పటికీ 4 రోజులు అవుతున్న స్థానిక తహసీల్దార్ గారు కూడా కనీసం దళితుల వాళ్ళకు వచ్చి దళితుల్ని పరామర్శించిన పాపన పోలేరు. రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామానికి రావాలా, దళితుల్ని పరిశీలన చేయాలా, దళితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలా. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టాలు చెప్తున్నాయో ఆ చట్టాల ప్రకారం దళితులందరికీ నిత్యావసర సరుకులు కూడా అందించి ఆ రకంగా సహాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాను. ఈరోజు ప్రధానంగా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారుల వ్యవహారం కనుక మారకపోతే భవిష్యత్తులో దళితులందరూ ఈ అధికారుల కార్యాలయాన్ని దిగ్బంధిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. వెంటనే దోషులను అరెస్ట్ చేయకపోతే కనుక 2వ తారీఖు రోజు చెలో ఆర్డీఓ చెలో డిఎస్పీ కార్యక్రమాన్ని కేవీపీఎస్ గా తీసుకొని ఈ 2 కార్యాలయాలను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకేమన్నా మాట్లాడతారా ఊరోళ్ళు పొన్నాల గ్రామస్తులు ఎవరి మీద పొన్నాల దళితులపై దాడి చేసే దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. పొన్నాల దళితులపై దాడి చేసే దుండగులను వెంటనే రచించాలి. పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రచించాలి. పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి చేసే దుండగులను వెంటనే మతోన్మాద గుండాలారా మతోన్మాద గుండాలారా దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ కేవీపీఎస్ జిందాబాద్ కేవీపీఎస్ పోరాడతాం ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన కోసం పోరాడతాం ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన కోసం అరెస్ట్ చేయాలి. పొన్నాల దళితులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. పొన్నాల దళితులపై దాడి చేసిన దుండగులను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ కేవీపీఎస్ మతోన్మాద గుండాలారా ఖబర్దార్ మతోన్మాద గుండాలారా ఖబర్దార్ మతోన్మాద గుండాలారా అంత పొన్నాలు నిలబడినా ఇట్లా బీ షేప్ నిలబడాలి అటు సగం ఇటు సగం. గారు సిఐ గారు 2 రోజుల తర్వాత కేసుని ఎఫ్ఐఆర్ చేశారు. మేము ఆ రోజు చెప్పిన పిటిషన్ ఇచ్చిన 24 గంటల్లోపు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని కాలయాపన చేసి 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు వరకు డిఎస్పీ గారు రాలేదు. ఇప్పటికీ గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే ఓవైపు అగ్రవర్ణాలన్నీ కూడా ఒకతాటిపైకి వచ్చి వీళ్ళపైన అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటే కనీసం మినిమం బాధ్యతగా ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి వాస్తవ పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి దళితులకు మనోధైర్యాన్ని కలిగించి వాళ్ళ ఆరోగ్య సంబంధించిన వైద్య సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గురించి పరిశీలన చేసి వాళ్ళకు
ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సహాయాన్ని అందించాల్సిన ఎంఆర్ఓ గారు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా నిర్లక్ష్యం వహిస్తే ఈరోజు ఈ దళితుల్ని కాపాడాల్సిన వాళ్ళు ఎవరని చెప్పేసి మేము అడుగుతాను. వాటి వెంటనే ఆర్డీఓ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి డిఎస్పీ గారితో విచారణ జరిపించి బాధితులపైన ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. 4 రోజులు అవుతున్నా ఎఫ్ఐఆర్ మాత్రమే నామమాత్రంగా ఎఫ్ఐఆర్ చేసినారు, కానీ ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి మా సంఘం తరఫున మీ అందరినీ కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రేపు భవిష్యత్తులో 2వ తారీఖు రోజు ఆర్డీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిస్తున్నాం. 2వ తారీఖు రోజు వరకు డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయకుండా కనుక చెలో ఆర్డీఓ కార్యక్రమం పేరుతో ఆర్డీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేశాం సార్. అప్పటిదాకా అంత అవసరం కలిగించక ముందే అదే సార్ ఏం ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి ఆ మేడం గారు స్పెషల్గా నేను పొద్దున మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఇప్పటిదాకా రాకపోవడం ఏంది, నేను ఇప్పుడే పంపిస్తున్నాను ఎంఆర్ఓ గారికి చెప్పినారు. ఎంఆర్ఓ గారు చెప్తా అని చెప్పినారు. మీరు కూడా కొద్దిగా ఎంఆర్ఓ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి మాత్రం విజిట్ చెప్పండి. దెబ్బలు తాకిన వాళ్ళు ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా వైద్యము, దాంతో ప్రభుత్వం నుంచి కొంత ఈ నిత్యావసర సరుకులు అందిస్తారు జనరల్గా ఈ కేసులను. ఎంఆర్ఓ గారు చెప్పి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అందించేటువంటి ప్రయత్నం చేయాలి.